వందనాలండి. ఈరోజు జూన్ 19 క్షమించే దేవుడు మనకున్నాడు అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను 1:9లో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాయబడి ఉంది. పాపములు ఒప్పుకొనుట ద్వారా క్రీస్తుతో సహవాసం చేయడానికి మనకు స్వాతంత్రం దొరుకుతుంది. మనస్సాక్షి కడుగబడి భారం తగ్గుతుంది. ఇది ఎలా జరుగుతుందో చాలామందికి తెలియదు. పాపం చేశామనే భావన తొలగించుకోలేక పదే పదే అదే పాపం నొప్పుకుంటూ ఉంటారు. కొందరేమో పాపాలు ఒప్పుకున్న తర్వాత క్షమాపణ దొరుకుతుంది అని నమ్ముతారు, కానీ ఏదైనా పాపం ఒప్పుకోకముందే చనిపోతే ఇక వారికి పరలోక భాగ్యం లేదు అనుకుంటారు. వీరు అర్థం చేసుకోలేని సత్యం ఏమంటే దేవుడు మనల్ని క్షమించాలనే కోరిక కలిగి ఉన్నాడు. అందుకే ఆయన తన ప్రియకుమారుని బలిగా పంపాడు. క్రీస్తుతో మన అనుబంధం భద్రంగా ఉంటేనే మనకు రక్షణ. క్రీస్తుని ఎరుగని వారి అభిప్రాయం ఏమంటే పాపం చేయటం మానవ సహజం, దేవునికి క్షమించట అనేది బాధ్యత అని. ఇటువంటి దాన్ని వాళ్ళ కర్మ సిద్ధాంతం అంటారు. పాపం ఒప్పుకోవాలనే అంశమే తెలియదు వాళ్ళకి. క్షమాపణ పరలోక ప్రాప్తి మన కర్మపై ఆధారపడి ఉంది అనుకుంటారు. మనం చదువుకున్న వాక్య భాగం నుండి బైబిల్ ఏ విధంగా దీన్ని వివరిస్తుందో తెలుసుకుందాం. ఇందులో ఒప్పుకోలు, దేవుడు నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు అనే 3 అంశాలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం. మొదటిది పాపపు ఒప్పుకోలు. ఒక వ్యక్తి తన పాపపు స్థితిని గుర్తించి తాను పాపిని అని మనసులో నిశ్చయించుకోవాలి. రక్షణ కొరకు ఇది మొదటి మెట్టు. ఆ వ్యక్తి తన హృదయ పరిస్థితిని బట్టి దుఃఖిస్తూ హృదయపూర్వకంగా తన స్థితిని గురించి అవమానభరితుడై ఉండాలి. మనం ఎవరైనా మన పాపపు స్థితిని బట్టి పశ్చాత్తాపడినప్పుడు ఆ పరిస్థితి నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. అంతకు మునుపున్న వైఖరి, నడవడి, అలవాట్లు, ఆలోచనలు, క్రియలు అన్నీ మానుకోవాలి. రెండవది నమ్మదగిన దేవుడు. రక్షణ అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన యేసుక్రీస్తు యొద్దకు మనం వెళ్ళినప్పుడు మన పాపపు క్షమాపణ కూడా అందులోనే ఇమిడి ఉంది. ఎవరైనా సరే పశ్చాత్తాప హృదయంతో తమ పాపములను వీడి విశ్వాసంతో యేసుప్రభు యొద్దకు వస్తే ఆయన తప్పనిసరిగా క్షమాపణ, సమాధానము, పునరుద్ధరణ వాగ్దానం చేస్తాడు, ఇస్తానని. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మూడవది నీతిమంతుడు. క్షమించుట ఆయన బాధ్యత కాబట్టి ఆయన క్షమిస్తాడు అని ఈ వాక్యం చెప్పడం లేదండి. కానీ ఆయన నీతిమంతుడైనందున తన మార్గంలో క్షమించాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి పాపాన్ని చూసి చూడనట్లు ఉండలేడు. రోమా 6:23 ప్రకారము పాపమునకు జీతం మరణం. ఆ మరణ శిక్ష తన ప్రియకుమారుడు పరిశుద్ధుడు అయిన యేసయ్య పైన మానవాళి పాపమంతా మోపాడు. క్రీస్తుకు పాపములు క్షమించేటందుకు కావలసిన యోగ్యత, సర్వాధికారము కలదు. క్షమాపణ మనకు ఉచితంగా వచ్చింది, కానీ దాని కొరకు కల్వరి సిలువలో చాలా పెద్ద వెల చెల్లించాడు క్రీస్తు. మనం ఒక్కసారి ఆ కల్వరి సిలువను మనం ధ్యానించుకుంటే, మన కళ్ళ ముందుంచుకుంటే ఆయన మన కోసం, నీ కోసం, నా కోసం పడిన శ్రమ అంతా గుర్తొస్తుంది. మరి అటువంటి గొప్ప దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆయన మనకు ఉచితంగానే ఇచ్చాడు రక్షణ, కానీ ఆ రక్షణ కోసం ఎంత వెల చెల్లించాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీతియుక్తమైన త్యాగం ద్వారా మనకు క్షమాపణ దొరికింది. ఆయన ప్రేమ యొక్క లోతు మనకు అంతుబట్టదు. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, క్షమించే దేవుడా, మేమెంత ధన్యులం తండ్రి. మీ క్షమాపణ బుద్ధి, క్షమాపణ గుణం వల్ల మాకు రక్షణ వచ్చింది నాయన. ఈ సత్యం మేము గ్రహించి దానికి తగినట్టుగా జీవించేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.